వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి అబ్దుల్ అజీజ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం. ఈ సాంగ్ రీమిక్స్ బై DJ Srivarman mixes from Chimapurti. మన రాముడు లాంటి చంద్రన్న కావాలా, లేదంటే రాక్షసుడు లాంటి జగన్ రెడ్డి కావాలని ఒక్కసారి ప్రజలు ఆలోచించాలా. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయదుందుంబి మోగించిన సందర్భంగా మనమంతా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. మన ఎమ్మెల్యే గారు 54,000 పైచిలుగు మెజార్టీతో గెలుపొందటం అందరికీ గర్వకారణం. ఆమెకు మా గెలుపుకు మా మైనార్టీల తరఫున మేము అహర్నిశలు కృషి చేసి 54,000 మెజార్టీ వచ్చేదానికి మేము కూడా ఒక బాధ్యతగా మా వంతు కర్తవ్యాన్ని నిర్వహించామని చెప్పి చెప్పుకోవడానికి మేము గర్వపడతా ఉన్నాం మైనార్టీలుగా. మా మేడం గారికి శుభాకాంక్షలు, తర్వాత మా సార్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనకు రేపు బక్రీద్ పండగకు కూడా మేడం గారు శానిటైజర్ కానీ మా పండగకు ఏమేమి అవసరాలు ఉన్నాయి, కనీస అవసరాలు తీర్చడం కోసం నిన్న పిలిపించి మా సలహాలు సూచనలు తీసుకొని మా కమిషనర్ గారికి చెప్పి మొత్తం చేపిమంటాం. మనకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ ఎవరూ కూడా ఈ విధంగా మైనార్టీల గురించి ఆలోచించిన వాళ్ళు మనం ఇప్పుడు దాకా చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాము. మా మైనార్టీలని మేము ఇంత కష్టపడ్డ మండల పార్టీ మాత్రం మమ్మల్ని కొంచెం చులకన భావంతో చూస్తూ ఉంది. ఇది మాత్రం మాకు కొంచెం బాధగా ఉంది. మండల పార్టీ ఏ విధంగా చేసినా మేము ప్రశాంతి మేడం గారి కోసం అహర్నిశలు మేము కష్టపడతామని చెప్పుకోవడానికి మేము గర్వపడుతున్నాము. ఆజానగర్లో ఇప్పటి వరకు మెజార్టీ రాని దగ్గర కూడా మేమంతా మైనార్టీలను కష్టపడి పనిచేసి మెజార్టీ తీసుకొచ్చిన ఎన్నికలు ఇవేనని చెప్పుకోవడానికి మేము ఎంతో గర్వపడుతున్నాము. ప్రతి ఒక్కళ్ళం కష్టపడ్డాము, మెజార్టీ తీసుకొచ్చాము, మేడం గారికి కానుకగా ఇచ్చాము అని చెప్పుకోవడానికి చాలా ఆనందపడుతున్నాము, గర్వపడుతున్నాము కూడా.